ఇన్కమ్, ఎక్స్టర్నల్ ఇన్కమ్. ఇక్కడ మనం ఈ రెండింటిని ప్రధానంగా ప్రస్తావించవలసి ఉంటుంది సంస్థ పరిశ్రమ విషయం. అంటే ఇక్కడ ఫర్మ్ విషయంలో, ఇండస్ట్రీ విషయంలో మనకు ఈ రెండు అంశాల గురించి ఇంటర్నల్ ఇన్కమ్, ఎక్స్టర్నల్ ఇన్కమ్ అనే అంశాలను పొందుపరచవలసి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనం ఏం రాయాలంటే అంతర్గత ఆదాలు. ఏ ఆదాలు? ఒక సంస్థ తరహా లేదా పరిమాణం విస్తరిస్తున్నప్పుడు, ఆ సంస్థకు మాత్రమే వచ్చే ఆదాలను, ఒక సంస్థ తరహా లేదా పరిమాణం విస్తరిస్తున్నప్పుడు ఆ సంస్థకు మాత్రమే వచ్చే ఆదాలను అంతర్గత ఆదాలు అంటారు. ఇది ఇంటర్నల్ ఇన్కమ్ అనొచ్చు, ఇంటర్నల్ ఎకనామిక్స్ అనొచ్చు. మరి ఇంటర్నల్ ఇన్కమ్ అనొచ్చు, ఇంటర్నల్ ఎకనామిక్స్ అనొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఒక సంస్థ విస్తరిస్తున్నప్పుడు, ఒక సంస్థ పరిమాణం పెరుగుతున్నప్పుడు ఆ సంస్థకు మాత్రం వచ్చే ఆదాయాలను ఏమంటాం? అంతర్గత ఆదాయాలు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక సంస్థ తీసుకున్నాం, ఒక ఫర్మ్ తీసుకున్నాం, ఒక సంస్థ తీసుకున్నాం. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ, సినీ పరిశ్రమ అన్నాం, వస్త్ర పరిశ్రమ, సినీ పరిశ్రమ అన్నాం. మరి వస్త్ర పరిశ్రమ అంటే అనేక ఇలా సంస్థలు ఉన్నాయి. ఇందులో ఒక సంస్థ పేరేంది? కాటన్ నుంచి గింజ తీస్తుంది, అంటే పత్తిని స్పిన్ చేస్తుంది.